వెల్కమ్ టు వర్ష వినయ్ విలాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సమ్మర్ స్పెషల్ వచ్చింది కదా, మా పిల్లలకి ఇంట్లో అస్సలు టైం పాస్ అవుతలేదట. నేను మాత్రం చేయట్లేదు, వాళ్ళు చేసుకుంటా అంటే సరే ఓకే నాకు ఓపిక లేదు మీరు చేసుకోండి అని చెప్పేశాను. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా. మా బాబు చేస్తాడంట, ఓకేనా చూద్దాం. చూడండి ఏం చేసుకుంటున్నారా? బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెటా? బ్రెడ్ ఆమ్లెట్ నీకు చేయొచ్చా? మరి చేయొచ్చు. ఎలా ఎవరు నేర్పించారా? మరి నాకైతే రాదు. మరి యూట్యూబ్లో నేర్చుకున్నా. యూట్యూబ్లో చూసి వంటకం నేర్చుకున్నావా స్పెషల్? ఓకే చూద్దాం. మరి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడట, ఓకేనా ఎలా చేస్తాడని చూద్దాం. నేను మాత్రం ఎలాంటి హెల్ప్ చేయట్లేదు, నాకు ఓపిక లేదు నాకు, ఓకేనా చూద్దాం ఏం చేసుకుంది. మా పాప చూడండి ఎప్పుడు చేస్తారు ఏం తిందాము అని ఎదురు చూస్తున్నది. ఒక బ్రెడ్ ఆమ్లెట్ కావాలని రిక్వెస్ట్ చేసింది అన్నయ్యను. వాళ్ళ అన్నయ్య బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాడు ఆమె కోసము, చెల్లెమ్మ కోసం. పెనం మీద నెయ్యి వేసేసాడు. ఏమద్దు ఎయ్యు బ్రెడ్. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ని కాలుస్తున్నాడు మా బాబు, ఓకేనా చూద్దాము తను ఎంత మంచిగా కాలుస్తాడు ఎంత మంచిగా చేద్దాడు అనేది ట్రై చేస్తున్నాడు, చూద్దాం. ఓకే చాలు తీసేసేయి, ఇక కాలింది కదా తీసేసేయి. చూసారా ఇందులో అయితే ప్రిపరేషన్ చేసుకున్నాడు. ఎగ్గులు కొట్టాడు, ఉల్లిగడ్డ అండ్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ కారం పొడి, సాల్ట్, ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాడు. చూడండి ఇది పెనం మీదనైతే, పెనం మాత్రం గరం గరం రెడీ అయిపోయింది. పెనం మీద మాత్రం నెయ్యి వేసుకొని ఉంచేసుకున్నాము. బాగా కలుపు మంచిగా, ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది ఆమ్లెట్. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేస్తున్నాడు మా బాబు. చూడండి దానికి మా పాప చూడండి ఎట్లా ఎదురు చూస్తున్నదో ఎప్పుడవుతుందో అని. అటొక్కటి ఇటొకటి పెట్టు. ఓకే దాంతో ప్రెస్ చేయి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ టైం చేసుకున్నాడు కదా.